ఇక ఏఐ ఎఫెక్ట్ హైదరాబాద్ ఐటీ కంపెనీలో 3 నెలల్లో 2000 ఉద్యోగాలు కట్. కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీల్లోనూ లే ఆఫ్స్. కరోనా టైంలో భారీగా రిక్రూట్మెంట్. ఇప్పుడు ప్రాజెక్టులు లేవంటూ చేతులెత్తేస్తున్న కంపెనీలు జాబ్లకు భద్రత కల్పించాలని ఉద్యోగుల డిమాండ్. సో ఏఐ ఎఫెక్ట్ అయితే కనుక ఐటీ కంపెనీస్ లో ఎక్కువగా ఉంది ఈ ప్రభావం, ఏఐ ప్రభావం అయితే కనుక అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో అయితే కనుక 3 నెలల్లో 2000 మంది ఉద్యోగులని తీసేశారని చెప్తున్నారు. అది కూడా ముఖ్యమైన సంస్థలు కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల్లో లే ఆఫ్స్ చేశారని చెప్తున్నారు. కరోనా టైంలో అయితే కనుక భారీగా రిక్రూట్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టులు ఏమీ లేవు అని చెప్పేసి చేతులెత్తేస్తున్నాయి కంపెనీలు అంటున్నారు. అయితే మాకు భద్రత కల్పించాలి, ఉద్యోగులకు భద్రత కల్పించాలి అని చెప్పేసి ఉద్యోగులు అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే జాబ్ కి భద్రత కల్పించకపోతే మరి ఉన్నట్టుండి అంటే 1 month 2 months నోటీస్ పీరియడ్ ఇచ్చేసి జాబ్స్ అంటే ప్రాజెక్టులు లేవు, మీకు జాబ్ లేదు అంటే కనుక దానిపైనే డిపెండ్ అయ్యి వాళ్ళ అంటే చాలా కమిట్మెంట్స్ రకరకాలు అంటూ ఉంటాయి. మరి అలాంటి టైంలో జాబ్ లేదు అని చెప్తే ఇంకా తర్వాత జాబ్ ఎత్తుకోవడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే జాబ్ గ్యారంటీ అంటే జాబ్లకు భద్రత కల్పించాలని చెప్పేసి ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకుంటే కనుక కాళేశ్వరం అప్పుల్ని రీస్ట్రక్చర్ చేయలేం. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం. ఆర్బీఐ గైడ్ లైన్స్ పేరిట తప్పించుకునే ప్రయత్నం. వడ్డీ రేటు 10% నుంచి 8% తగ్గించాలని కోరుతున్న రాష్ట్రం. స్పందించని కేంద్రం. మార్గదర్శకాల పేరుతో దాటవేత. అపాయింట్మెంట్ కోరితే రెస్పాన్స్ ఇవ్వని కేంద్ర మంత్రి నిర్మలా ఆఫీస్. సో కాళేశ్వరం అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రీస్ట్రక్చర్ చేయలేము అని చెప్పేసి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకైతే కనుక కేంద్రం సమాధానం చెప్పింది. ఇక ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేరున అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ పేరిట తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్రం అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. వడ్డీ రేటు కూడా 10% నుంచి 8% తగ్గించాలనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే కోరుతోంది. ఇక దీనిపైన కూడా స్పందించని కేంద్రం అని చెప్పి చెప్తున్నారు. దీన్ని బట్టే అంటే ఇంకొకటి ఎందుకు స్పందించలేదు అంటే మార్గదర్శకాలు ఉన్నాయి కదా వాటి ప్రకారమే వెళ్తాము అని చెప్పేసి ఇక్కడ కూడా దాటవేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇంకా అపాయింట్మెంట్ కోరినా కూడా అంటే సీతారామన్ గారి అపాయింట్మెంట్ కోరినా కూడా ఆమె ఆఫీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ అపాయింట్మెంట్ కూడా సో నిర్మలా సీతారామన్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కూడా ఆమెకు సంబంధించిన ఆఫీస్ వాళ్ళైతే కనుక వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏమీ లేదని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. మరి అపాయింట్మెంట్ తర్వాత అయినా దొరుకుతుందా లేదా అన్నది అయితే కనుక చూడాలి.